కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్ర యూనివర్సిటీ ఈ పేరు వినగానే ఆ యూనివర్సిటీలో చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులకి మనసు పులకిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఏర్పడింది. 2026 100 ఏళ్ళు గడిచాయి. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క చదువుకున్న లక్షలాది మంది పూర్వ విద్యార్థులకి, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి, అలాగే అధ్యాపక బృందానికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆ కాలంలో ప్రస్తుతం ఆంధ్ర అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలనేటటువంటి ఉద్యమం స్లోగా జరిగింది. 1913లో మొట్టమొదటిసారిగా బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ అని జరిగింది. ప్రథమాంధ్ర మహాసభ ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ ఆ మహాసభలో పెట్టబడింది. ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో, ఎందుకంటే అక్కడ అంతకుముందు మద్రాసు యూనివర్సిటీ ఒకటే ఉంది ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఒక యూనివర్సిటీ ఉండాలి అనే ఒక డిమాండ్ వచ్చి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఏర్పడింది. వాస్తవంగా యూనివర్సిటీ ముందుగా విజయవాడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికి కూడా 1931లో విశాఖపట్నానికి తరలించి ఈరోజు మనం చూస్తున్నటువంటి యూనివర్సిటీ 422 ఎకరాల్లో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా మహోన్నతులైనటువంటి వ్యక్తులు, మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి అంటాం మనం, చాలా గొప్ప వ్యక్తి ఆయన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా తర్వాత చేశారు. గొప్ప గొప్ప పదవులు వారు చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ విఎస్ కృష్ణ, ఎంఆర్ అప్పారావు, జస్టిస్ ఆవుల సాంబశివరావు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్లుగా పనిచేసినటువంటి సంగతి మనందరికి కూడా తెలిసినటువంటిది. అంతేకాదు అనేక మంది ప్రముఖులు, బహుశా ఆ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలుగాను పరిపాలకులుగాను అనేక రంగాల్లో స్థిరపడ్డారు. డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి అక్కడ చదువుకున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు అక్కడ చదువుకున్నారు. గవర్నర్గా చేస్తున్నారు ఇప్పుడు హరిబాబు గారు, అక్కడ చదువుకున్నారు. జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్గా చేశారు, వారు అక్కడ చదువుకున్నారు. అలానే ఎర్రంనాయుడు కేంద్ర మంత్రిగా చేశారు, అక్కడ చదువుకున్నారు. ఇంకా ఎంతోమంది రాష్ట్ర మంత్రులు, గంటా శ్రీనివాసరావుతో సహా ఎంతోమంది రాష్ట్ర మంత్రులు అక్కడ చదువుకున్నారు. అంతేకాదు బివి రాఘవ్ లాంటి సిపిఎం లీడర్సు, అలా ఇట్లాంటి వాళ్ళు కూడా అక్కడ అనేక మంది చదువుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా, ఆ ఉత్సవాలు ఏదో మొన్న చేశారు ఏప్రిల్లో, ఆ ఉత్సవాలు ఏవో పెద్దవాళ్ళు వాళ్ళ పరిమితమై చేసుకున్నారు. కనీసం ఆన్లైన్లోనైనా సరే అధికారికంగా యూనివర్సిటీ అధికారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ చూసే విధంగా, లక్షలాది మంది విద్యార్థులు చూసే విధంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, నాడు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక ఘనత. వేలాది మంది ప్రొఫెసర్లు, వేలాది మంది అధ్యాపకులు లక్షలాది మంది విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు, మోటివేట్ చేశారు. కానీ ఈరోజు మనం పరిశీలిస్తే ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ దాదాపు యూనివర్సిటీలో 2000కు పైగా అధ్యాపక పోస్టులు, అంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రొఫెసర్లు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా సరే రీసెర్చ్లో కానీ, టీచింగ్లో కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్లో కానీ ఆ యూనివర్సిటీ ఏ విధంగా ముందుకెళ్ళద్ది? ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది. అందుకని ఈ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నేను ఈ వీడియో ద్వారా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఆ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలి. గొప్ప గొప్ప వ్యక్తులతో, అంటే బాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అకాడమిక్గా గొప్పగా క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వాళ్ళతో వాటిని భర్తీ చేయాలి. రెండవ అంశం ఏంటంటే,
ఆంధ్ర యూనివర్సిటీకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ప్రకటించి కనీసం ఒక 100 కోట్లు దానికి కేటాయించి ఐఐటి తరహాలో, ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ కేంద్ర సంస్థలు ఉంటాయి, ఐఐటీలు, లేకపోతే బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది, వాటి తరహాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేసి ఆంధ్ర యూనివర్సిటీని ఈ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దాన్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేసి దానికి కావలసినటువంటి నిధుల్ని కేంద్రం ఇటు రాష్ట్రం కూడా కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నా వరకు నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అలాగే ఎంఏ సోషల్ వర్క్ అక్కడ చదవటం జరిగింది. వాస్తవంగా అక్కడ విఎస్ కృష్ణ మెమోరియల్ లైబ్రరీని కొంత ఉపయోగించుకున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. ఆంధ్ర యూనివర్సిటీలోనే నేను స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా 1980-81 విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా ఎస్ఎఫ్ఐ తరఫున ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ఈ 3 కలిసి ఒక కాలేజీగా ఉంది. అక్కడ ఆ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా కూడా నేను గెలుపొందటం జరిగింది. అంటే ఆ యూనివర్సిటీతో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుబంధాలు ఆ యూనివర్సిటీతో వ్యక్తిగతంగా కూడా నాకున్నాయి. ఆ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్నటువంటి జ్ఞానం కొంత ఉపయోగపడింది. అందుకని ఆ యూనివర్సిటీ 100 ఏళ్ల యూనివర్సిటీ, 100 ఏళ్ల చరిత్ర, ఆ జ్ఞాపకాలని మనందరం కూడా మది నిండా నింపుకుంటూ ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా కేవలం యూనివర్సిటీ 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుతామంటే ఏదో ఫంక్షన్ జరిపేసి ఆగిపోవటం కాకుండా యూనివర్సిటీని ఎకడమిక్గా ఎలా డెవలప్ చేయాలి. నిజంగా నేను ఆశ్చర్యపోయేవాడిని అనమాట. ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ చూస్తే ప్యూర్ ఫిజిక్స్ బిల్డింగు సైన్స్ కాలేజీ బిల్డింగ్గా ఉండేది. ప్యూర్ ఫిజిక్స్ ఉండేది, అప్లైడ్ ఫిజిక్స్ ఉండేది, జియో ఫిజిక్స్ ఉండేది, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉండేది. అంటే ఒక్కోదానికి ఒక బిల్డింగు ఉండేది. గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అక్కడ పనిచేసేవాడు. మా పొలిటికల్ సైన్స్లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ నా సబ్జెక్టు అయిన ఇంట్రెస్టింగ్గా నేను చదివినటువంటి సబ్జెక్ట్ అది. ఆ సమయంలో 4 ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ప్రసన్న కుమార్, ప్రొఫెసర్ సివి రాఘవులు, 4 ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. ఈ 4 కాకుండా 15 మందికి పైగా అసోసియేట్, అంటే అప్పట్లో రీడర్సు, లెక్చరర్స్ అనేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ అంతా కలిసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ కలిపి 20 మందికి పైగా ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు ఉండేవాళ్ళు. కానీ ఇటీవల మనం చూస్తే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ మెంబర్ ఒకే ఒకరు ఉన్నారు. అందరు రిటైర్ అయ్యారు కానీ భర్తీ లేదు. పర్మనెంట్ మెంబర్ ఇప్పుడు ఒక్కళ్ళు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒకే ఒక మెంబర్ ఇప్పుడు పర్మనెంట్ మెంబర్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీతో డిపార్ట్మెంట్ నడిపేస్తున్నారు. కుడి ఎడంగా ప్రతి డిపార్ట్మెంట్ ఇదే పద్ధతిలో ఉంది. కనుక ఈ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీని ఫిజికల్గాను, కేవలం ఫిజికల్లే కాదు, ఫిజికల్ అంటే ఓ బిల్డింగ్ కట్టడం ఈ ఉత్సవాలకు అలా కాకుండా ఎకడమిక్గా ఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వం ఆలోచించాలి, అనేక మందితో చర్చించాలి, అనేక మందిని ఈ ఉత్సవాల్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.